ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం. కలశంలో ఈ వస్తువులు వేస్తే అష్టైశ్వర్యాలే. వరలక్ష్మీ వ్రతం పూర్తి నియమాలు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం. గత వీడియోలో వరలక్ష్మీ వ్రతాన్ని ఏ రోజు జరుపుకోవాలి, శ్రావణ మాసంలో ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉండాల్సిన 5 వస్తువులు ఏమిటి అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకున్నాం. ఆ వీడియో చివర్లో చెప్పుకున్నట్లుగా ఈరోజు వరలక్ష్మీదేవికి ఎలాంటి చీర కట్టాలి, కలశంలో ఏమేమి వేయాలి, వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారిని ఏ దిక్కున కూర్చోబెట్టి పూజ చేయాలి అనే ముఖ్యమైన విషయాలను మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వరలక్ష్మీ వ్రతం అనేది మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టగా చేసుకునే ఒక గొప్ప పండుగ. పూజ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి, మామిడి ఆకుల తోరణాలు కట్టి, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకోవాలి. ఆ తర్వాత పూజగదిలో అమ్మవారి ప్రతిమను ఎక్కడ ప్రతిష్ఠించాలి అన్న సందేహం చాలామందికి వస్తుంది. ఇంటి ఈశాన్య మూల దేవుని గదిలో కొద్దిగా పసుపు రాసి, బియ్యం పిండితో అందమైన అష్టదళ పద్మం ముగ్గు వేసి అక్కడ అమ్మవారి మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మంటపం తూర్పు ముఖంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మీరు పూజ చేసేటప్పుడు తూర్పు దిక్కువైపు చూస్తూ కూర్చోవాలి. అమ్మవారు పశ్చిమం వైపు చూస్తున్నట్లుగా కూర్చోబెట్టాలి. తూర్పు దిక్కు నుండి వచ్చే సానుకూల శక్తులు మన దేహంపై పడి పూజకు పూర్తి ఏకాగ్రతను ఇస్తాయి. కొందరి ఇళ్లలో దేవుని గది వేరే దిక్కుల్లో ఉండొచ్చు. అటువంటి వారు ఉత్తరం వైపు చూస్తూ పూజ చేసినా అద్భుతమైన ఫలితం దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు చూస్తూ మాత్రం పూజ చేయకూడదు. ఇలా సరైన దిక్కున అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న తర్వాత కలశ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టాలి. వరలక్ష్మీ వ్రతంలో అత్యంత ప్రధానమైన ఘట్టం కలశ స్థాపన. కలశ స్థాపన కోసం మీ వీలును బట్టి వెండి, రాగి లేదా కంచు చెంబును సిద్ధం చేసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అందంగా పెట్టాలి. ఆ చెంబులో సగానికి పైగా పవిత్రమైన జలాన్ని నింపాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు వేయాలి. అందులోనే ఒక నాణెం, ఒక వక్క, ఒక పువ్వు, కొద్దిగా పచ్చకర్పూరం, 2 యాలకులు, ఒక ఎండు ఖర్జూరం వేయాలి. ఇలా కలశంలో వేసే ప్రతి వస్తువు అష్టైశ్వర్యాలకు ప్రతీకగా భావిస్తారు. ఆ తర్వాత చెంబుపైన 5, 7, 9 ఇలా బేసి సంఖ్యలో మామిడి ఆకులను అందంగా పేర్చాలి. ఈ మామిడి ఆకులపైన పసుపు రాసిన ఒక మంచి కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి ముఖాన్ని ఆ కొబ్బరికాయకు జాగ్రత్తగా అమర్చుకోవాలి. కింద ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కలశాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించాలి. కలశం కింద పోసిన బియ్యం ఇంటికి ధాన్య సమృద్ధిని తీసుకువస్తాయి. ఇలా అందంగా అలంకరించిన కలశం చూసేందుకు సాక్షాత్తు వరలక్ష్మీదేవిలా అనిపిస్తుంది. కలశానికి ఒక అందమైన రవికే గుడ్డను కూడా మడత పెట్టి కట్టడం ఎంతో శ్రేయస్కరం. కలశం ముందు తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు ఉంచి పూజకు అన్ని విధాలా సిద్ధం చేసుకోవాలి. కలశ స్థాపన పూర్తయిన తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకునే క్రమంలో చీర ఎంపిక చాలా ముఖ్యమైనది. వరలక్ష్మీదేవికి అలంకరించడానికి కొన్ని ప్రత్యేకమైన రంగులను మాత్రమే ఎంచుకోవాలి. అమ్మవారికి ఎరుపు రంగు చీర అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎరుపు రంగు సౌభాగ్యానికి, సిరి సంపదలకు సూచిక. ఎరుపు రంగుతో పాటుగా ఆకుపచ్చ రంగు చీరను కూడా అమ్మవారికి కట్టవచ్చు. ఆకుపచ్చ రంగు పాడి పంటలకు, చల్లని కుటుంబ జీవనానికి, ఆయురారోగ్యాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇవి కాకుండా పసుపు పచ్చ రంగు, గులాబీ రంగు చీరలను కూడా అమ్మవారికి ఎంతో భక్తితో అలంకరించవచ్చు. పసుపు రంగు మాంగళ్య బలాన్ని ఇస్తుంది. పూజకు వాడే చీరల విషయంలో కొన్ని రంగులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
నలుపు రంగు చీరలు, ముదురు నీలం రంగు చీరలను అమ్మవారి అలంకరణకు అస్సలు ఉపయోగించకూడదు. తెలుపు రంగు చీర కట్టాలనుకుంటే దానికి ఖచ్చితంగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల అంచు ఉండి తీరాలి. అమ్మవారికి కట్టే చీర పట్టుచీర అయినా, సామాన్యమైన కాటన్ చీర అయినా పర్వాలేదు, కానీ అది స్వచ్ఛమైన మనసుతో కొనుగోలు చేసినదై ఉండాలి. మీ స్తోమతను బట్టి అమ్మవారికి నచ్చిన రంగు చీరను కట్టి మీ దగ్గర ఉన్న నగలతో అందంగా అలంకరిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. ఇక పూజను ఏ సమయంలో చేయాలి అన్నది ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం. వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం రోజున ఉదయం పూట చేసుకోవడం ఎంతో విశేషం. ఉదయం సూర్యోదయం తర్వాత 6 గంటల నుండి ఉదయం 9 గంటల మధ్య సమయం పూజకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయటం కుదరని వారు ఉదయం 10:30 గంటల తర్వాత కూడా వ్రతాన్ని ప్రారంభించవచ్చు. శుక్రవారం రోజున వచ్చే రాహుకాలం, యమగండం సమయాలను ముందుగానే క్యాలెండర్లో చూసుకుని ఆ సమయాల్లో పూజను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మినహాయించి వ్రతాన్ని చేసుకోవాలి. ఉదయం పూట పూజ చేయటం సాధ్యం కానివారు సాయంత్రం వేళ గోధూళి సమయంలో వ్రతాన్ని ఆచరించవచ్చు. సాయంత్రం 5:30 నుండి 7 గంటల మధ్య సమయం దేవీ పూజకు అత్యంత అనుకూలమైనది. పూజ చేసేటప్పుడు ఎలాంటి కంగారు లేకుండా మనసంతా అమ్మవారిపైనే లగ్నం చేసి ప్రశాంతమైన వాతావరణంలో మంత్రాలు చదువుకుంటూ వ్రతం చేసుకోవాలి. వరలక్ష్మీ వ్రతంలో మరొక ముఖ్యమైన ఘట్టం తోరబంధనం. 9 పోగుల దారానికి పసుపు రాసి 9 పూలు పెట్టి 9 ముడులు వేసి తోరాన్ని తయారు చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ తోరాన్ని కుడి చేతికి భక్తిగా కట్టుకోవాలి. 9 రకాల పిండి వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించటం ఎంతో పుణ్యప్రదం. పూర్ణాలు, గారెలు, పరమాన్నం, పులిహోర లాంటివి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు. సాయంత్రం వేళ ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం, పసుపు, కుంకుమ, పూలు, రవికేగుడ్డ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి. ఇలా అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి ఇష్టమైన రీతిలో పూజ చేస్తే మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. గత వీడియోలో చెప్పిన వస్తువులను, ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతాన్ని కన్నుల పండువగా జరుపుకోండి. ఈ అద్భుతమైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.